హాయ్ గాయ్స్, ఫిష్ ఫ్రై. సో నేను మీకు పాత వీడియోలో ఫిష్ పులుసు చూపించాను. ఫిష్ ఫ్రై గాయ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా వాష్ చేసుకున్నాం గాయ్స్. మేమైతే ఫిష్కి ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకున్నాం. వాటర్లో ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది ఫిష్. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ గైస్, మనం పులుసుకి ఏదైతే చేస్తామో ఫ్రైకి కూడా సేమ్ ప్రాసెస్, కానీ దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం అంతే. సో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కానివ్వండి, అవన్నీ సేమ్ గైస్. ఉప్పు చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మా ఫిష్ ఫ్రై. యాక్చువల్లీ మేము నార్మల్గా షాలో ఫ్రై చేసుకుంటాం ప్యాన్ పెట్టి. సో ఇది అది అన్నీ గైస్ నేను మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను, షాలో ఫ్రై ఎట్లా చేసుకుంటారు. ఇదైతే మొత్తం డీప్ ఫ్రై గైస్. ట్రై చేయండి, టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో మంచిగా మసాలాలో నూనె ఎక్కువ వేసుకొని కలుపుకుంటే చాలా మంచిగా వస్తుంది గైస్. టేస్ట్ అయితే ఫిష్కి మంచిగా పడుతుంది కాబట్టి మసాలా చూడవచ్చు. మంచిగా మిక్స్ చేస్తున్నాం మేమైతే మసాలాకి. మంచిగా నూనె వేసేయాలి. మనం కావాలంటే తర్వాత టిష్యూ పేపర్ పెట్టి దాని మీద ఫిషెస్ వేసుకోవచ్చు. మంచిగా మసాలా పట్టాలి గైస్. సో నేనైతే అన్ని ఫిషెస్ చేసిన. ఇది మొత్తం మేము ఓన్లీ ఫ్రై కోసం గైస్. చూడవచ్చు, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫిష్కి అనేది మసాలా మంచిగా పట్టాలి. మిక్స్ చేసి ఒక 10-20 మినిట్స్ సైడ్ పెట్టేసినాం గైస్ మేమైతే. మసాలా పట్టి మంచిగా పడితే ఫ్లేవర్ చాలా బాగుస్తుంది. మేము ఎలాంటి ఆర్డినరీ మసాలాస్ యూజ్ చేయలేదు దీంట్లో అయితే. మొత్తం ఏం ఫిష్ ఫ్రై మసాలా అవన్నీ ఏం యూజ్ చేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం, గరం మసాలా, పసుపుతోనే చేసినాం గైస్. ఇలా మేము షాలో ఫ్రై చేసుకున్నాం. అంటే నార్మల్గా షాలో ఫ్రై చేసుకోవడానికి అంత నూనె ఏం పట్టదు. ఇది మొత్తం మేము డీప్ ఫ్రై చేసుకుంటున్నాం గైస్. చూడవచ్చు, ఎక్కువ నూనె వేసుకొని మంచిగా వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి ఒకసారి మీరు. సో అయిపోయింది గైస్, ఇప్పుడు తీసేయడమే. మనకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే దాని ఏదైతే స్కిన్ ఉందో అది కలర్ కొంచెం చేంజ్ అయితే తీసేయచ్చు. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది గైస్. చూడవచ్చు, నేను ఇప్పుడు తీసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. చూడొచ్చు, కలర్ చేంజ్ అయింది స్కిన్ది. ట్రై చేయండి, కమెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.